ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క పరువు ప్రతిష్టను తాకట్టు పెట్టి ఈరోజు మన దేశ గౌరవానికి భంగం కలిగించి ప్రపంచ దేశాల ముందు భారతదేశ వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయినాయి. ఈ దేశంలో అనుమతులు తీసుకోవాలన్నా, ఈ దేశంలో వ్యాపారాలు చేయాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే అదాని ప్రధాని ఇద్దరు కలిసి ప్రపంచం ముందు మన పరువు తీసింది. దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ FCPA చట్ట ప్రకారం అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదాని వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వజూపి లంచాలు ఇచ్చిండ్రు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ FBI నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం పూనుకున్నది. ఆ సందర్భంలో దేశ పరువు ప్రతిష్టను మంటగలిపిన అదాని మీద విచారణ జరగాలి. ఈ విచారణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని నిలదీసి కడిగిన ప్రధానమంత్రిని నీరెత్తినట్లు ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్ భవన్ లో ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా రాజ్ భవన్ లో ముట్టడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ గారు, మిగతా మంత్రివర్గ సహచరులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ గారు, మిగతా మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ తో పాటు కార్పొరేటర్లు, ఇతర ముఖ్యమైన నాయకులు వేలాది మంది ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజ్ భవన్ కూతవేటు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలో కూర్చోవడం ఏంటి అని. కొంతమందికి ఈ రోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పిలు ఇవ్వచ్చు. కానీ ప్రజాస్వామిక విధానంలో सड़क से लेकर संसद तक राहुल गांधी जी, मल्लिकार्जुन खड़गे जी, अदानी और प्रधानी के बारे में जो चर्चा उठाए संसद में, इसके हम लोग चर्चा के लिए तैयार हैं।
ये चर्चा इस संसद में लागू करो। मगर प्रधानमंत्री ने लोकसभा स्पीकर के ऊपर, राज्यसभा चेयरमैन के ऊपर दबावट ले आकर कोई चर्चा लेने के लिए या जेपीसी डालने के लिए तैयार नहीं है। इसीलिए आज हम लोग मजबूरी से इस देश 140 करोड़ जनता को मालूम होने के लिए पूरा दुनिया में इस देश की प्रतिष्ठा और इस देश को बेइज्जती किए अदानी और प्रधानमंत्री नरेंद्र मोदी जी। इसीलिए मजबूरी से हम असेंबली से निकलकर जो मल्लिकार्जुन खड़गे जी, राहुल गांधी जी जो आवाज दिए, उनके आवाज पे हम लोग आज पद यात्रा किए, राजभवन के सामने हम धरना लागू किए। क्योंकि हम सरकार चला रहे हैं, हमें पता है, मगर हम राज्य सरकार चला रहे हैं। भारत सरकार ने, मोदी जी ने ख्वास कर अदानी को बचाने के लिए कोशिश कर रहा है। आज हम प्रधानमंत्री से मैं एक ही सवाल पूछना चाहता हूं, आज सब दुनिया के सामने अपने देश का बेइज्जती जो की है अदानी, आपको अदानी से क्या लालूची है? अमेरिका में फॉरेन करप्शन प्रैक्टिस एक्ट के हिसाब से अदानी और अदानी के साथ उनके परिवार को केस में लागू किए एफबीआई ने। वो अमेरिका जब अदानी के खिलाफ कार्रवाई शुरू किए, फिर इस देश में अदानी के खिलाफ कार्रवाई करने के लिए आप क्यों पीछे हट रहा है? जो अदानी के खिलाफ कार्रवाई करने के लिए हम लोग सख्त लोकसभा में और राज्यसभा में, संसद में हम डिमांड किए, तो आप हमारे विपक्ष को लोकसभा से बाहर धक्का मार के निकाल रहे, मगर आप अदानी के खिलाफ कार्रवाई करने के लिए राजी नहीं हो रहा है। ये क्या तरीका से इस देश को चला रहे मोदी जी? किसको बचाने के लिए आप कोशिश कर रहा है? होगा आपका खास दोस्त, होगा आपके बचपन के दोस्त अदानी, आपके बचपन दोस्त को लूट कर उनको इस देश को हवाला करना कोई ठीक नहीं है। इसीलिए आज हम लोग मजबूरी से शासन सभा से लेकर आज हम पद यात्रा किए, राजभवन के सामने धरना कर रहा है। या यहीं खत्म होने वाला नहीं है, आगे हम लोग, आप जेपीसी नहीं डाले तो राष्ट्रपति भवन के सामने भी हम लोग धरना करने वाले हैं। क्योंकि गणतंत्र राज्य में सड़क से लेकर संसद तक लड़ना सिखाए गांधी जी ने। हम महात्मा गांधी जी के वारिस हैं। इसीलिए डेमोक्रेटिक फोरम में, हर फोरम में हम लोग धरना करने के लिए, ये इनके ऊपर जो कार्रवाई करवाने के लिए हम लोग कोशिश कर रहा है, मगर प्रधानमंत्री जी राजी नहीं है। क्योंकि अगर जेपीसी डाले, अगर कार्रवाई शुरू किए तो अदानी बाहर रहने वाला नहीं है, वो जेल पे बैठने वाले हैं, तिहाड़ जेल को जाने वाले हैं। तो इसीलिए उनके खास दोस्त को बचाने के लिए प्रधानमंत्री आज कोशिश कर रहा है। इसीलिए आज विपक्ष ने, खासकर कांग्रेस पार्टी, मल्लिकार्जुन खड़गे जी नेतृत्व और राहुल गांधी जी के नेतृत्व में ये ऐलान किया, पूरा देश में हर राज्य में राजभवन के सामने धरना करने के लिए। इसीलिए हम लोग सब यहाँ पर हाजिर हुए। मोदी जी, जज्बाती में मत जाओ। आप जज्बाती में जाने से अदानी को कोई बचाने वाला नहीं है। यहाँ नहीं है तो अमेरिका में उनको कैसा भी वहाँ पर फांसी लगने वाले हैं। क्योंकि अमेरिका में जितना फॉरेन करप्शन प्रैक्टिस एक्ट है, वो हिसाब से ये बचने वाले नहीं है। इसीलिए अपने आदमी को अमेरिका जेल को भेजना चाह रहे हैं, नहीं तो आपके भाई को तिहाड़ जेल में बिठाना चाह रहे हैं। दो ही रास्ता है आपके सामने, एक अदानी अमेरिका जेल में बैठने का आप मौका देंगे, नहीं तो अदानी को तिहाड़ जेल में बिठाने के लिए आप कोशिश करेंगे। ये दो रास्ता के अलावा आपको कोई रास्ता ही नहीं। इसीलिए आज कांग्रेस पार्टी आपसे डिमांड कर रहा है, तुरंत जेपीसी डालो। जेपीसी नहीं डालने के वजह से अदानी बचने वाले नहीं है। మిత్రులారా, ఈ రోజు మనం అందరం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. ప్రతి సమస్య మీద
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి లేదా ప్రభుత్వం మనం తీసుకెళ్లే సమస్యల్ని పరిష్కరించకపోతే నిరసన తెలపడము, రాస్తా రోకో చేయడము, ధర్నా చేయడము, లేకపోతే చట్టసభల్ని స్తంభింపజేయడము చేస్తాం. ఈ రోజు భారతదేశ అత్యున్నత లోక్సభ, రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో, రెండో పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలపడం జరిగింది. పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు. ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే, ఈ దేశం ఎక్కడ పోయినా సరే, ఈ దేశాన్ని అదానీ మొత్తం దోసుకున్నా సరే అదానికి వ్యతిరేకంగా జేపీసీ వెయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలో, ఈ పాదయాత్రలో, రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డెక్కుతాం, చట్టసభల్లో నిరసన తెలుపుతాం. ఈ రోజు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మేము తీసుకున్నాం. ఇంకొక పక్కన జ్యోతికాడి నక్కలాగా టీఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయా ముఖ్యమంత్రి నువ్వు ఎట్లా ధర్నా చేస్తావని. నేను చేయను, నువ్వు చేస్తావా? నేను ఇవాళ టీఆర్ఎస్ సన్నాసులను అడుగుతున్నా, అమెరికా దేశంలో ఈ దేశం పరువు ప్రతిష్ట తీసిన అదాని మీద విచారణ చేయాలా వద్దా? ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ వేయమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. పార్లమెంటు నడుపుతలేడు. పార్లమెంట్ లో, రాజ్యసభలో నీ ఎంపీల విధానం ఏందో నువ్వు చెప్పు చంద్రశేఖర్ రావు గారు. ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి, రేపు మీ విధానం ఏంది? భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంటగట్టిన అదానిని శిక్షించాలా వద్దా? అదానిని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ ఆ విషయం చెప్పారు. ఇవాళ ఒక సమస్య మీద రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుండ్రు. మీరు అవహేళన చేయడం ద్వారా అదానిని కాపాడే ప్రయత్నమే. చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేరు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీరు ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ లో మీ విధానం ఏంది? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్టు చేయమంటారా వద్దంటారా చెప్పండి. అది చెప్పారు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో వెళ్తాడనే భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినరు. అందుకే మీకు నైతిక హక్కు లేదు. అదాని ప్రధాని బీఆర్ఎస్ తోని కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు ఇవాళ ఏదో రకంగా వంకబెట్టి విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని విమర్శించడం కాదు, అమెరికా దేశం ముందు దేశ పరువు తీసిన అదాని మీద జేపీసీ చేయాలనే డిమాండ్ పెట్టండి. చంద్రశేఖరరావు గారు రేపు ఉదయం లోపల ఈ పార్టీ విధానం చెప్పు. రాజ్యసభలో నీకు ఎంపీలు ఉన్నారు కదా, నీ రాజ్యసభ ఎంపీలు రాజ్యసభలో మీ విధానాన్ని ప్రకటించాలి. మీ పార్లమెంట్ సభ్యులతోని రాజ్యసభ చైర్మన్ కు లెటర్ రాయండి. మీరు ఏమడుగుతున్నారు? ఇవాళ జరిగిన అవినీతి మీద విచారణ జరగాలనా లేదా? జేపీసీ వేయాలనా లేదా? నువ్వు ఎవరి వైపు నువ్వు ప్రజలకు చెప్పాలి. తెలంగాణ సమాజానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ, కేసీఆర్ వేరు కాదు. వాళ్ళిద్దరు నాణానికి బొమ్మ పొత్తు లాంటి వాళ్ళు. ఒకరు తప్పు చేస్తారు, ఇంకొకరు ఆ తప్పుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తప్పుల్ని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. మీరు ట్విట్టర్ లో ఈ కార్యక్రమం కంటే మీరు రాండి, ఈ చర్చ డిమాండ్ చేయమని అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇప్పిస్తాం మేము స్పీకర్ గారిని అడిగి.
టీఆర్ఎస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అదాని అవినీతి మీద అమెరికాలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ కింద ఏవైతే కేసులు అయినాయో టీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తే శాసనసభలో మేము చర్చకు అనుమతిస్తాం. తెలంగాణ శాసనసభ ఏపీసీ కోసం ఏకగ్రీవ తీర్మానం చేస్తాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి. అంతే తప్ప చిల్లర మాటలతోనే మీరు అదానిని కాపాడలేరు. మీరు ప్రధానికి అండగా నిలబడ్డా తప్పదుట ప్రజా కోర్టులో ప్రధానమంత్రిని శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారితో సహా మంత్రివర్గ సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులారా, ఈ రోజు విధి లేని పరిస్థితుల్లో, దేశ ప్రతిష్ట కాపాడవలసిన తప్పని పరిస్థితుల్లో మేము చట్టసభలలో ఎంత నిరసన తెలిపినా ప్రధానమంత్రి నిర్లక్ష్యం వహించింది కాబట్టి ఈ రోజు రోడ్డు మీద ధర్నాలు చేసి నిరసన చేసి రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరించిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి జేపీసీ వేయకపోతే తొందరలోనే రాష్ట్రపతి భవన్ కూడా ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి